హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో జ్యూస్ ఏదన్నా చేసిద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఆవకాడ అంటారు కదా, అది ఇంకా చాలా సవ్వగా ఉంటుందండి. ఇది వచ్చేసి అంత టేస్ట్ పచ్చిగా తినలేరనమాట. కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది, అంటే స్వీట్ ఉండదు, అన్ని ఫ్రూట్స్ లాగా ఉండదు. అందుకని ఇంకా ఇక్కడ జ్యూస్ చేసిద్దామని చెప్పేసి చేస్తున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను అనమాట. ఇంకా పాలు ఉంటాయి కదా, ఆ పాలు గడ్డగట్టినాయి అనమాట. అది కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. ఇదిగోండి పాల ప్యాకెట్. ఇంకా పాలు అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బెల్లం కూడా వేస్తాను, కొంచెం స్వీట్ ఉండాలి కదా. చక్కెర అయితే వాడనండి ఎక్కువగా. చక్కెర అంటే కొంచెం బెల్లం మంచిది కదా, బ్లడ్ అది పడుతుంది, ఐరన్ ఉంటుంది అంటారు కదా. అందుకని నేను ఎక్కువ బెల్లం యూస్ చేస్తాను. బెల్లం అయితే ఇబ్బంది ఉండదు కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బెల్లం కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఐస్ కూడా వేసాను. ఇదిగోండి ఐస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది కదా పిల్లలు తినడానికి. అది కొంచెం అంటే ఇంకా జ్యూస్ లాగా కాకుండా కొద్దిగా గ్రేవీ లాగా, ఐస్ క్రీమ్ లాగా ఉండేటట్టు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే వేసాను ఇవన్నీ. ఇంకా దీన్ని గ్రైండ్ చేస్తాను. దీన్ని గ్రైండ్ చేసి ఇదిగోండి ఇలా అయితే గ్రైండ్ చేశాను. ఇంకా దీన్ని ఇంకా బౌల్స్లో పెట్టేస్తాను. పిల్లలకి ఇక స్పూన్ అది వేసి, కొంచెం బూస్ట్ అది ఉంది పైన కొంచెం డెకరేషన్కి, అలా ఉంటే ఇంట్రెస్ట్గా తింటారు కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం బూస్ట్ ఉందన్నమాట. బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదైనా వేయచ్చు, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనమాట. మనం అవసరమైతే జీడిపప్పు పలుకులు అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి జీడిపప్పు పలుకులు తగులుతా. ఇలా అయితే వేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్రెస్ట్గా తింటారులేండి. మామూలుగా వట్టి తినమంటే తినరండి పిల్లలు వచ్చేసి, ఇక అది కొంచెం చవ్వగా ఉంటుంది కదా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.